సెకండ్ వరల్డ్ వార్లో శిథిలాల్లో చిక్కుకున్న జపాన్ యుద్ధం ముగిసేసరికి పూర్తిగా స్థిరత్వాన్ని కోల్పోయింది. అదే అవకాశంగా అండర్ వరల్డ్ గ్యాంగ్ యాకుజా జపాన్ మీద అధికారం సాధించాలని చూసింది. వాళ్ళకి అసలైన శత్రువు సామురాయిలు. ఒక్కొక్క యోధుని వేటాడి సామురాయ్ లినియేజ్ని అంతం చేశారు. మిగిలిన కొంతమంది మౌంట్ ఫ్యూజీ చీకట్లలో తలదాచుకుంటూ ఒక సీక్రెట్ సొసైటీని స్థాపించారు, బ్లాక్ డ్రాగన్ సొసైటీ. కొత్త యోధులకి శిక్షణ ఇస్తూ చీకట్లలోనే యకుజాతో పోరాడిన సైలెంట్ వారియర్స్. కానీ 1970 సొసైటీని యకుజా పసిగట్టింది. యుద్ధం మొదలైంది. మొత్తం సామురాయ్ లినేజ్ ని యకుజా లీడర్ కజావ్ అంతం చేశాడు. చివరికి సెన్సాయ్ మాత్రమే మిగిలాడు. యకుజాని అంతం చేసే స్థాయికి సమురాయిలు ఇంకా ఎదగలేదు మాస్టర్. సమురాయిల శక్తేంటో నీకు పూర్తిగా తెలీదు. నీకు తెలిసిందల్లా హింస, రక్తపాతం. నీలాంటి వాణ్ణి వేల మంది ఉన్నాం మేము, దాక్కుని బ్రతుకుతున్నారు మీరు. జరగండి. అనికి రిజిస్టర్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఇక్కడ 99 బాడీసే ఉన్నాయి. ఒక్కడెవడని ఆలోచిస్తున్నావా? భారతీయుడైన వాళ్ళ నాన్న జపాన్ కోసం యుద్ధం చేసి వీరుడిగా మరణించాడు. అనాథగా మిగిలిన తనని ఇక్కడే పెంచా. విద్యని మించిన యుద్ధాన్ని నేర్చుకున్నాడు. మీ యకుజా అంతం ఎప్పటికైనా వాడితే